ప్రార్థన బిడ్డ కూడా నూడిల్స్ తిండికి పోయారు బస్ స్టాండ్. సరే కృపా ప్రేమ గల తండ్రి చిరుమల దేవాన్ని బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడైన దేవుడు పరిశుద్ధుడు ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఎంతవరకు కూడా ప్రభా మీరు కాపాడి భద్రపరిచినట్టు ప్రభా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. సజీవులకు చేర్చినందుకే ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. గత వారం అంతా కూడా ప్రభా బిడ్డను మీరు కాపాడినారు, భద్రపరిచినారు తండ్రి. సజీవు లెక్కలు ఉంచినారు ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నారు. సజీవు లెక్కలు స్తుతించారని సెలవిచ్చినట్టుగా ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. రావాల్సిన వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. రావాల్సిన బిడ్డలు నడిపించండి తండ్రి. దేవా ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి ప్రభా. ఈ సమయాన్ని బట్టి మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని రావాల్సిన వారు నడిపించమని పాటల్లోనూ కథలోనూ ప్రభా మీరు మాట్లాడుతున్నామని మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాటలు పాడదాం. భలే భలే మాట బంగారు మాట పాడదాం. పైకి నిల్చొని బైబిల్ ఎత్తి పాడు. వెనకాల ఫోన్ తీసుకోవాలా? భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. స్తుతులు పాడదాం పాడదాం. ఇదా ఎవరు పాపన బాబు? స్తుతులు పాడదాం పాడదామా? లేదు నిల్చొని పాడదాం. వెళ్తా పాడు పాడు హరిత పాడు హరిత. సమస్తమిచ్చిన సృష్టికర్తకు యేసు ప్రభువుకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు మరణమును జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము రారాజును. మరణమును జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము రారాజును. స్తుతులు పాడెదం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు. స్తుతులు పాడెదం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు. నా కళ్ళు చెవులు ముక్కులు పాడు. పాడు గట్టి పాడు. నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే. నా చేతులు కాళ్ళు దేహమంతా యేసు కోసమే. పరిశుద్ధత నాకియుమా పాటలు పాడి నాట్యమాడేదా. పరిశుద్ధత నాకియుమా పాటలు పాడి నాట్యమాడేదా. పిప్పి 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 డుమ్ 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 లా 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 లా. చక్కని పాప నువ్వేనా? అదొకటి పాడు. చక్కని పాప నీవైనా చక్కని బాబు నీవైనా
యేసయ్య కోరే చక్కని మనసు నీకుందా? అది పాపం లేక పవిత్రమై నీలో ఉందా? అది పాపం లేక పవిత్రమై నీలో ఉందా? దీన మనసునే కోరాడు, దీనుల చెంతే ఉంటాడు. దీన మనసునే కోరాడు, దీనుల చెంతే ఉంటాడు. బలిష్టమైన తన హస్తముతో తగిన వేళ హెచ్చిస్తాడు. బలిష్టమైన తన హస్తముతో తగిన వేళ హెచ్చిస్తాడు. చక్కని బాబు నీవైనా, చక్కని బాబు నీవైనా నీకుందా? అది పాపం లేక పవిత్రమై నీలో ఉందా? అది పాపం లేక పవిత్రమై నీలో ఉందా? కూర్చో కూర్చోరా. చేతులు కట్టుకుంటాము, యేసుని సంధింప భక్తితో కూర్చుంటా. యేసుని సంధింప. చేతులు కట్టుకోండి, అందరూ చేతులు కట్టుకోవాలి. అందరూ చేతులు కట్టుకోవాలి. కథ విందాము, చేతులు కట్టుకోవాలి. మనం ఎవరి గురించి వింటున్నా కథ? ఇక్కడ ఎవరి గురించి వింటున్నా చెప్పండి. వస్తాయి కదా తెలుస్తుంది కదా. కాదు, ఎవరి గురించి? మోషే. ఎవరు? మోషే. మోషేను ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ వినాలి. మీరు చేతులు కట్టుకుంటే చెప్పాను, చేతులు కట్టుకో. ఇప్పుడు పాడా మన పాట. మనందరూ మాట్లాడకుండా ఇక్కడ చూడాలి, కొంతసేపే. అర్థమైందా? ఇక్కడ చూడాలి. ఎవరి గురించి? మోషే. మోషేను ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుని ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరంట? దేవుని ప్రజలు. అయితే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారంటే ఐగుప్తు దేశంలో ఉన్నారు. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అంటే దాసులుగా ఉన్నారు. దాసులు అంటే తెలుసా మీకు? దాసులు అంటే పని చేసేవారు. అర్థమైందా? దాసులు అంటే పని చేసేవారు. ఎవరికి పని చేస్తున్నారు అంటే ఐగుప్తీయులకు వారు దాసులుగా ఉండి ఆ యొక్క దాసత్వంలో ఏం చేస్తున్నారంట? వాళ్ళు ఇక్కడ చూడాలి మీరు, వాళ్ళు చెప్పిన పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట. ఏం పని? వాళ్ళు చేసే పని ఏంది అంటే ఇటుకలు చేసే పని. ఏం పని? మట్టి తెచ్చుకోవాలి, ఆ మట్టిని తడుపుకోవాలి, నీళ్ళు తెచ్చుకోవాలి, ఆ ఇటుకల్ని చేయాలంటే చాలా కష్టం అనమాట. వాళ్ళని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ వచ్చినారంట? చాలా కష్టపెడుతూ వచ్చినారు. బాధ ఇక్కడే చూడ. సరే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే చాలా వారిని బాధ పెడుతూ వచ్చినారంట, శ్రమ పెడుతూ వచ్చినారంట. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? మనకు ఏదైనా కష్టము బాధ వస్తే ఏం చేస్తాం మనము? మీకు ఒకవేళ జ్వరం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? మీరేం చేస్తారు చెప్పండి? ప్రార్థన చేస్తారు కదా. దేవుని పిల్లలు ఏం చేస్తారు? ఏదైనా కష్ట పరిస్థితి వచ్చిందంటే ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ప్రవ్వా నువ్వే మాకు సహాయము చేయి ప్రవ్వా, నీవు తప్ప మాకు ఎవరున్నారు అని ప్రార్థన చేస్తాం కదా. అట్లనే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేస్తున్నారంట అంటే ప్రార్థన చేస్తున్నారంట. ఎట్లా అంటే వాళ్ళకు ప్రార్థన చేసుకోవడానికి కూడా టైము ఉండేది కాదు. కొద్దిసేపు కూడా వాళ్ళకి రెస్ట్గా ఉండడానికి లేదు. ఎందుకంటే కొంతసేపు రెస్ట్ తీసుకున్నా, కొంతసేపు వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఐగుప్తీయులు చాలా వారిని బాధ పెట్టేవాళ్ళు అన్నమాట. వాళ్ళు ఆ బాధను భరించలేక, కష్టాన్ని భరించలేక ఏం చేసేవాళ్ళంటే ఏడ్చి ప్రార్థన చేశారు. మరి ప్రార్థన ఎవరు విన్నారు అంటే దేవుడు విన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే జీవము కలిగిన దేవుడు. ఆయన మనం కన్నీరు కార్చినప్పుడు మనం బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట? మనలని చూస్తాడు. ఎక్కడ చూడాలి మీరు? ఏం చేస్తాడు మన దేవుడు? చూస్తాడు. బైబిల్లో ఆ మాట ఉంది. వారిని నిట్టూర్పు విడిచినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడు. చూసి వారి యొక్క బాధ నుండి, వారి శ్రమ నుండి వారిని విడిపించడానికి ఏం చేస్తున్నాడంట? దేవుడు ఇష్టపడినాడు.
ఇష్టపడి ఏం చేస్తున్నాడంటే వారిని విడిపించడానికి, వారిని నడిపించడానికి ఒక నాయకుడు కావాలి కదా. ఏం చేయాలి? ఒక నాయకుడు కావాలి. అందుకే దేవుడు ఎవరిని కోరుకున్నాడు అంటే మోషేని కోరుకున్నాడు. అంటే చిన్నప్పుడే దేవుడు మోషేను ఆ యొక్క తల్లి గర్భంలో పిండముగా రూపింపడు మునిపే ఎరిగినవాడు. నిన్ను, నన్ను, మనందరినీ కూడా మనం తల్లి కడుపులో ఉన్న మునిపే మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? మనలను ఎరిగినవాడు. అంటే మనల్ని పుట్టించిన వాడు ఆయనే అన్నమాట. అలాగా వారు శ్రమ పెట్టినప్పుడు వారు చూస్తున్నాడు. ఏం చేస్తూ వచ్చినాడు మోషే అంటే ఒక ఐగుప్తీయుడిని చంపేస్తున్నాడు. అక్కడ నుంచి పారిపోయినాడు. ఎక్కడి నుంచి పారిపోయినాడంట? ఐగుప్తు దేశం నుండి పారిపోయినాడు. ఐగుప్తు నుండి పారిపోయి ఎక్కడికి వెళ్ళినాడు అంటే మిద్యాను దేశానికి వెళ్ళినాడు. ఎక్కడికి వెళ్ళాడంట? మిద్యాను దేశానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే ఐగుప్తీయుని చంపినాడు. అది రాజుకు తెలిస్తే రాజు ఏం చేస్తాడు? చంపేస్తాడు. అందుకే ఏం చేస్తున్నాడంటే తెలియకుండా పారిపోయినాడు అనమాట. రాజుకు తెలిస్తే నన్ను చంపేస్తాడు అనేసి మోషే ఏం చేస్తున్నాడంటే ఐగుప్తుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళినాడంట? మిద్యాను దేశానికి వెళ్ళిపోయినాడు. అక్కడ వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళినాక ఏం చేస్తున్నాడంటే గొర్రెలను మేపుతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? తెలుసా మీకు గొర్రెలు? తెలుసు కదా, పశువులు, గొర్రెలు. పశువులన్న అయితే ఎక్కడెక్కడ తిరుగుతాయి. గొర్రెలు అయితే ఏం చేయాలా? చాలా అడవులేకి, కొండలేకి వెళ్ళాలా. ఎండకి, వర్షానికి ఏం చేయాలి? ఎండకి ఎండాలి, వర్షానికి తడవాలి. అది చాలా కష్టం. ఇంకా ఏం చేస్తారంటే నైట్ పూట కూడా అక్కడక్కడ పొలాల్లో అంటే ఎప్పుడు ఏం చేసేవాళ్ళ? తిరుగుతానే ఉండాలి. అట్లా ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడంట? మిద్యాను దేశానికి వెళ్ళినాడు. అక్కడ మిద్యాను దేశానికి వెళ్ళినాక ఇత్రో అనే ఆయన ఆ యొక్క గొర్రెల మందని ఏం చేస్తున్నాడంట? మేపుతున్నాడంట. మేపుతున్నప్పుడు ఆ యొక్క మోషే ప్రతిరోజు కూడా తన పని ఏంది? ఏం చేయాలి? ఉదయం లేవంగానే గొర్రెలను తీసుకొని అడవులోకి వెళ్ళాలి. మోషే అక్కడ మిద్యాను దేశానికి వెళ్ళిన తర్వాత పెళ్ళి అయిపోయింది. అక్కడ ఏం చేస్తున్నాడంటే వాళ్ళ మామ యొక్క గొర్రెల మందను మేపుతా ఉన్నాడంట. ఎన్ని సంవత్సరాలు మేపినాడంట అంటే 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు మేపుతా ఉన్నట. ఒకరోజు అంటే ప్రతిరోజు కొండలేకి వెళ్ళి వాటిని మేపుకొని వచ్చేవాడు. ఒకరోజు ఏమైంది? వినాలి మీరు. ఒకరోజు ఏమైందంటే గొర్రెలు మేపుకుంటా ఉన్నాడంట. మేపుకుంటా అది చూస్తూ ఉంటే హోరేబు ఇక్కడ రాను. నేను అడిగితే చెప్పాలా? మోషే ఎక్కడికి వెళ్ళినాడు? ఏ ప్రాంతానికి వెళ్ళినాడు చెప్పాలా? నేను అందుకే ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని లాస్ట్లో అడుగుతా. ఎక్కడికి వెళ్ళినాడు? మిద్యాను దేశానికి వెళ్ళినాడు. వాళ్ళ మామ పేరు ఏం పేరు? ఇత్రో. ఏం పేరు? అక్కడ ఏం చేస్తున్నాడంటే గొర్రెల్ని మేపుతా ఉన్నాడు. ఏమైందంటే ఆ యొక్క హోరేబ్ అనే పర్వతం మీద, ఇక్కడ చూడాలి మీరు, ఎక్కడ చూస్తున్నారు? ఆ పిల్లని ఇక్కడ కూర్చోబెట్ట, ఫోన్ పడాలి. ఏమైందంటే ఆ యొక్క పర్వతం మీద, హోరేబ్ అనే యొక్క పర్వతం మీదకి ఫోన్ పడేస్తున్నారు. ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళినాడు. గొర్రెలు అవి మేస్తా ఉన్నాయి, చూస్తా ఉన్నాడు. ఏమైందంటే ఒక పొద కాలిపోతా ఉంది. ఏమైపోతుంది? ఒక చెట్టు, ఒక పెద్ద పొద అనమాట. ఆ పొద ఏమైపోయిందంటే ఆ పొద చుట్టూ ఏముంది? అగ్ని ఉంది. అగ్గి మండుతూ ఉంటే కాలిపోవా? మనం మంట ఎక్కువైంది అనుకోండి, పచ్చివైనా ఎండివైనా ఏమైపోతాయి? మామూలుగా ఎండివి కాలిపోతాయి. పచ్చి కాలిపోతాయా? అవి కూడా కాలిపోతాయి. ఎక్కువ మంట అయితే ఏమైపోతాయి? అవి కూడా కాలిపోతాయి అన్నమాట. అయితే ఏం చేస్తున్నాడు అంటే ఆ యొక్క మందను మేపుకొని అక్కడ ఉండాడు. అక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళి ఆ యొక్క మేపుకుంటా ఉంటే ఏమైపోతుందంట? ఆ పొద కాలిపోతుంది. పొద కాలిపోతుంటే మోషే అనుకున్నాడంట, ఇదేంది పొద కాలిపోతుంది? పొద మండుతూ ఉంటే ఏం కావాలి? అది కాలి బూడిదైపోవాలి కదా. అసలు మండుతుంది కానీ అదేం కావట్లేదు, కాలిపోవట్లేదు. ఏంది ఇది? పొద మండుతుంది, అసలు కాలిపోవట్లేదు ఏందని మీరు కూడా ఏం చేస్తారు? ఏదన్నా జరుగుతుంటే దగ్గరికి పోయి చూస్తారు కదా. చూస్తారా? చూడరా? దగ్గరికి పోయి చూస్తూ ఉన్నాడంట మోషే. దగ్గరికి పోయి చూస్తూ ఉంటే ఏం కాలేదు అంటే ఆ పొద మండట్లేదు. దగ్గరికి వెళ్ళి
దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకొని ఇటు దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళ్ళంగానే ఆ యొక్క పొద, ఇక్కడ చూడాలి మీరు, ఆ పొదలో నుండి ఒక స్వరము వినపడింది. ఎవరి స్వరం అది? దేవుని స్వరము వినపడింది. మోషే మోషే అని పిలవంగానే అబ్బా ఇక్కడ ఎవరున్నారు అని చూసినాడంట మోషే. అంటే ఆ పొదలో నుంచి దేవుని స్వరము మోషేకి వినపడుతుంది. అప్పుడు దేవుడు ఏం చెప్పినంటే, నువ్వు చెప్పులు వేసుకున్నావు కదా, ఆ చెప్పులు వదిలిపెట్టు రమ్మన్నాడు. అనగానే ఆ చెప్పులు అంత దూరంలో వదిలిపెట్టి ఏం చేస్తున్నాడంటే అక్కడికి వెళ్ళి చూస్తున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, నువ్వు నా ప్రజలను ఏం చేయాలా, ఆ ఐగుప్తులో నుంచి తీసుకొని బయటికి రావాలా అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నా ప్రజలైన వారిని ఆ ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొని రావాలా, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలా అని చెప్పినాడు. ఏమంటున్నాడు? నేను చెప్పినట్టు నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళాలా. ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు దేశం రాజుతో మాట్లాడి నువ్వేం చేయాలా, నా ప్రజలైన వారిని తీసుకొని రావాలా అని చెప్తున్నాడు. మనం అంటే మోషేకి దేవుడు ఏం చెప్తున్నాడు? నేను చెప్పింది నువ్వు చెయ్యాలా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు దేవుడు అంటే ఆ యొక్క పొదలో నుండి మాట్లాడుతున్నాడు. మోషే ముందు ఏమనుకున్నాడంటే ఐగుప్తు దేశంలో రాజుగా పెరుగుతూ వచ్చినాడు. ఎట్లా పెరుగుతూ వచ్చినాడు? రాజుగా పెరుగుతూ వచ్చినాడు. రాజుగా పెరిగినప్పుడు తన ప్రజలు ఎవరికి తెలుసు? మోషేకి తెలుసు. నా ప్రజలు ఐగుప్తు వాళ్ళు కాదు, నా ప్రజలు ఎవరంటే ఇశ్రాయేలుల వారే నా ప్రజలు అనుకున్నాడు. వారిని చూడటానికి వెళ్ళినాడు. ఐగుప్తీయుడిని ఏం చేసినాడు? చంపేసినాడు. ఇంకేమనుకున్నంటే నా ప్రజలు నేను ఎట్లయినా విడిపించుకోవాలా, నా ప్రజలు నేను ఎలాగైనా కాపాడాలా, నా ప్రజలను ఎలాగైనా నడిపించాలా అనుకున్నాడు. కానీ అది తన వల్ల అవుతుందా? మన శక్తి చేత, మన బలము చేత మనం ఏమైనా చేయగలమా? చేస్తామా? మనం అనుకుంటాం నేను బాగా చదువుకోవాలా, నేను ఆ పని చేయాలా, ఈ పని చేయాలనుకుంటాం. కానీ మనం ఏ పని కూడా చేయలేం. ఎవరి సహాయం కావాలా? చిన్నపిల్లలకి తల్లిదండ్రుల సహాయం ఎలా కావాలో మనకెవరి సహాయం కావాలా? చిన్నపిల్లలు చిన్నప్పుడు మమ్మీయే నడిపించాలి కదా, మమ్మీయే నీళ్ళు దాపాలి, మమ్మీనే చేయాలి, అవునా కదా? మమ్మీ డాడీయే చేయాలి. ఎందుకు? వాళ్ళు చేసుకోవడం వాళ్ళకి రాదు. ఇక్కడే నాది మీరు రాదు కదా. అందుకే ఎవరి సహాయం కావాలా? మమ్మీ డాడీ సహాయం కావాలి. ఇప్పుడు మీకెవరి సహాయం కావాలా? చిన్నపిల్లలకైనా, మమ్మీ వాళ్ళకైనా, మీకైనా, ఎవరికైనా సరే ఏ పని చేయాలన్నా ఎవరి సహాయం కావాలా? దేవుని సహాయము కావాలి. దేవుని సహాయము కావాలా? దేవుడు మనకు సహాయం చేయాలంటే మనం ఏం చేయాలా? దేవుని మాట వినాల, దేవుని స్వరాన్ని వినాలి. దేవుడు మాట్లాడతాడు, అర్థమైందా? దేవుడు మాట్లాడతాడు. ఎలాగ మాట్లాడతాడు అంటే మనం దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అందుకే మనం ప్రతిరోజు కూడా ఏం చేయాలా? బైబిల్ని చదవాలా, బైబిల్ని ప్రేమించాలా. ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని చదవాలా. ముఖ్యంగా దేవుని వాక్యాన్ని, దేవుని గ్రంథాన్ని ప్రేమించాలి. అర్థమైందా? దాన్ని ఎటు పడితే ఇటు ఇటేయటం, అటేయటం, వాటి చింపడం అవన్నీ చేయకూడదు. అర్థమైందా? బైబిల్ అన్నిటికంటే కూడా శ్రేష్టమైనది. అర్థమైందా? దేవుడు దేవుని వాక్యాన్ని ఎంతో హెచ్చైనదిగా, ఘనమైనదిగా చేస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఇక్కడ దీంట్లో ఎవరి మాటలు రాయబడినాయంటే దేవుని వాక్యం రాయబడింది. మోషేతో దేవుడు ఎట్లా మాట్లాడినాడు అంటే ఒక అగ్నిలో నుండి ఏం చేస్తూ వచ్చినాడంట? పొద మండుతుంటే ఎవరి స్వరం వినపడింది? మోషేకి దేవుని స్వరము వినపడింది. మరి నీకు నాకెట్లా వినపడాలి అంటే ప్రతిరోజు మనం లేవంగానే ఆ ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలా? పెద్ద పిల్లలైతే ఏం చేయాలి? చదివినారా మరి? బిట్టు చదివినావా? చదవలేదా? ఎందుకు చదవాలి? దేవుని వాక్యాన్ని ప్రేమించాలా, దేవుని వాక్యాన్ని తప్పనిసరిగా చదవాల. చదివినప్పుడు ఏమొస్తుంది అంటే జ్ఞానము వస్తుంది. మోషేకు కూడా ఐగుప్తు దేశం, మిద్యాన్ దేశంలో ఎన్ని సంవత్సరాలు గొర్రెలు నడిపించినంట అంటే 40 సంవత్సరాలు గొర్రెలను కాసినంట. అంటే జ్ఞానము లేనివాడుగా అయిపోయినాడు. ఏం లేకుండా అయిపోయినాడు.
ఎంతో జ్ఞానవంతుడు. ఎవరు? మోషే. యుద్ధం చేయడం వచ్చు, చదువుకున్నాడు, అన్ని నేర్చుకున్నాడు. అయితే ఎన్ని సంవత్సరాలు గొర్రెలు కాసినాడు? 40 సంవత్సరాలు గొర్రెలు కాసేలోపు ఏమి తెలియకుండా పోయింది. గొర్రెలు కాసేవాళ్ళు ఎప్పుడు అడవుల్లోనే ఉంటారు. వాళ్ళకి ఏమైనా జ్ఞానం ఉంటుందా? నలుగురిలో తిరిగితే, చదువుకుంటే, అవి ఇవి చేస్తే జ్ఞానం ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు ఏమైపోయింది? మోషే జ్ఞానం అంతా పోయింది. ఇప్పుడు మరలా ఎవరు మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని పని కొరకై ఎవరిని కోరుకున్నాడు దేవుడు అంటే మోషేని కోరుకుంటున్నాడు. నేను నిన్ను కోరుకుంటున్నాను, నా ప్రజలను నడిపించాలా అంటే మోషే అంటున్నాడు, ప్రభువా నాకు చేత కాదు, నేను నడిపించలేను అంటే ఏమంటున్నా అంటే దేవుడు, నేను నిన్ను కోరుకుంటున్నా, నేను చెప్పింది నువ్వు చెయ్యాలా. ఈరోజు నీతో నాతో దేవుడు ఏం చెప్పేదంటే, ఈ రోజు నుంచి ఏం చేయాలి? మనము దేవుని మాట వినాల, దేవుని వాక్యాన్ని ప్రేమించాల, దేవుని స్వరాన్ని వినాల. దేవుని స్వరాన్ని వినాలంటే తప్పనిసరిగా ప్రార్థన చేసుకోవాలి, తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని చదవాలి. ఎందుకు అంటే దేవుడు నశించిపోయే ప్రజలైన వారిని ఏం చేస్తున్నాడంట? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఏమైందా? ఎవరు వచ్చినారు? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు దేవుడు వచ్చినాడు కదా. అంటే ఇశ్రాయేలు ప్రజలు నశించిపోవటం ఎవరికి ఇష్టం లేదు? ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. కాబట్టి వారిని నడిపించడానికి దేవుడు ఎవరిని కోరుకున్నాడు? చెప్పాలి, ఎవరిని కోరుకున్నాడు? మోషే. మరి నీవు నేను నశించిపోకుండా ఎవరిని పంపించినాడు? యేసు ప్రభుని పంపించినాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి మోషేని దేవుడు కోరుకున్నాడు. ఈ దినము నీవు నేను మనం నశించిపోకుండా రక్షింపబడడానికి, దేవుని తెలుసుకోవడానికి ఎవరిని పంపినాడంట? యేసు ప్రభునే ఈ లోకానికి పంపినాడు. నశించిపోట దేవునికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఏం చేస్తూ వచ్చాడంట? క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన మనుషుడిగా వచ్చినాడు. నా కొరకు ఆయన ఏం చేసినాడంట? ప్రాణము పెట్టినాడు. ప్రాణం పెట్టి చనిపోయి ఏం చేసినాడంట? ఆయన సజీవుడుగా తిరిగి లేచినాడు. దేవుని వాక్యాన్ని అందుకే ప్రతిరోజు కూడా లేవంగానే బైబిల్ ప్రతిరోజు లేవంగానే మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే రోజంతా కాపాడేది ఎవరు? మిమ్మల్ని. మీ మమ్మీ వస్తుందా? స్కూల్కి వెళ్తే డాడీ వస్తాడా? అక్క అన్న వస్తారా అంటే ఎవరు రారు. ఎవరు వస్తారు? తెలుసా మీకు? యేసయ్య వస్తాడని. మరి ప్రార్థన చేయకపోతే ఎట్లా వస్తాడు? మీరు పిలవకపోయినా వస్తాడా? పిలవకపోయినా వస్తాడా? మరి ఎందుకు ప్రార్థన చేసుకోరు మీరు? ఎందుకు చేసుకోరు? ఎందుకు చేసుకోరు చెప్పాలి. దేవుడు అవసరం లేదా మీకు? అవసరం లేదా? యేసు ప్రభును మనం అడగాల. యేసయ్య నేను ఈరోజంతా నన్ను కాపాడు, నన్ను రక్షించు అని ఆయన్ని అడగాల. ఇంకేం చేయాలంటే ప్రభువా నువ్వు నాతో పాటి రా అని ఆయన అడగాలి. అప్పుడే ఆయన మనతో పాటి ఉంటాడు, మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. కంటత వాక్యం పలుకుదాము. ఎవరు సహాయం కోరుకోవాలి? మనము దేవుని సహాయాన్ని కోరుకోవాలా. దేవుడు ఎలాగ మాట్లాడినాడు మోషేతో? ఎలాగ మాట్లాడినాడు? అగ్నిలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుని స్వరాన్ని మోషేకి వినిపిస్తున్నాడు. దేవుడు ఎలాంటి వాడంటే ఇక్కడ పలకాలి, కంటత వాక్యం పలకాలి, కంటత వాక్యము పలకాలి. అందుకు దేవుడు నేను ఉనువాడను అనువాడన విన్నాను. అందుకు దేవుడు నేను ఉనువాడను అనువాడనై విన్నాను. దేవుడు నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనము. అందుకు దేవుడు నేను ఉనువాడను అనువాడనై
ఉన్నాను. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనము. దేవుడు మోషేతో ఏం చెప్తున్నాడంటే, నువ్వేం చేయాలా, నా ప్రజల్ని నడిపించాలా, నువ్వు వెళ్ళి ఐగుప్తులో చెప్పాలా అంటే, అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ప్రవ్వా నేను వాళ్ళు నన్ను అడిగితే నేనేమని చెప్పాలా ప్రవ్వా అంటే, దేవుడు చెప్తున్నాడు, నేను ఎవరిని ఉనువాడను అనువాడనై ఉన్నాను, నేను ఉన్న దేవుడను అంటున్నాడు. దేవుడు అలా ఎవరంట, ఉన్న దేవుడు. మనము ఏంద్రా మీరు, దేవుడు ఎలాంటి వాడంట, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. దేవుడు ఎలాంటి వాడంటే ఉన్నవాడు. అందుకే ఉన్న దేవుడిని మనం ఏం చేయాలా, మనము ఆయన ఏది అడిగితే మనకు అది ఇస్తాడు. అయితే మన జీవితం ఎలాగుండాలంటే దేవునికి ఇష్టకరంగా ఉండాలి. మోషే అయితే ఎలాగా దేవుని స్వరం విన్నాడు, నీవు నేను కూడా ఎవరి స్వరం వినాలా, లోకంలో ఉన్న స్వరాన్ని కాదు, ఎవరి స్వరం వినాలా, దేవుని మాట వినాల, దేవుని మాటకు లోబడాలి. దేవుని మాట బెలిసిపోను పడుతుంది, దేవుని మాట మనము వినాలి. దేవుని మాటకి ఏం చేయాలంటే లోబడాలి. అర్థమైందా? ఈరోజు నుంచి ఏం చేయాలి, మీరు బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలి. అర్థమైందా? మోకరించండి, ప్రార్థన చేసుకుని. పనికాయిందిరా, పనికి పైకి మోగరించాలి, పైకి మోగరించాలి. మోకరించాలా, ప్రార్థన చేసుకోవాలి. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోవాలా, ప్రార్థన చేసుకోవాలి. కృపా ప్రేమ గల తండ్రి, జీవగల దేవాన్ని బంగారు పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడు ఉన్న దేవుడు, పరిశుద్ధుడు ప్రభువా, నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అద్భుతములు ఆశ్చర్యకార్యం చేసే దేవుడు ప్రభువా, నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్న దేవుడు తండ్రి, మారని దేవుడు, మార్పు లేని దేవుడు, మాట తప్పని దేవుడుగా, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ప్రభువా మీరున్నారు తండ్రి. దేవా నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. వారమంతా కూడా ప్రభువా మీరు కాపాడి భద్రపరిచి ప్రభువా 5 నెలల సండే స్కూల్లో నా తండ్రి బిడ్డలందరినీ కూడా మీరు నడిపించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు కూడా ప్రభా పాటల్లో ప్రభావం స్తుతించి గణపరచడానికి మీరు సహాయపడుతూ వచ్చారు తండ్రి. దేవానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డల కథ కూడా వింటూ వచ్చినారు ప్రభా నా తండ్రి. వారి హృదయాల కార్యసిద్ధి కలుగు చేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. నేను కనికరించండి, కృప చూపించండి తండ్రి. దేవా బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. దేవా నాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ప్రభా మోషేను మీరు కోరుకుంటూ వచ్చినారు. మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మోషేను మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి కూడా ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మోషేను ప్రభా నా తండ్రి దేవా నాన్న మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా మమ్మల్ని మీరు ప్రేమించినారు ప్రభా, మా కొరకై తండ్రి. దేవా ఈ లోకానికి వచ్చినారు ప్రభా, నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా కొరకు చనిపోయి సమాధి చేయబడి సజీవుడుగా తిరిగి లేచిన గొప్ప దేవుడు అందుకే ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, కనికరించండి. తిన మాటలు ప్రభా దుష్టుడు ఎత్తుకుని పోకుండా ప్రభా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచ్చండి ప్రభా. చిన్న వయసు నుంచే నీ వాక్యాన్ని విని ప్రేమించేవారుగా నీ స్వరాన్ని వినే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చిన్న బిడ్డలను హృదయాల్లో కార్యం జరిగించండి, నానా కృప చూపించమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ ప్రభా కంటిత వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నిర్గమాకాండం 3వ అధ్యాయం తండ్రి దేవా నాయన 14వ వచనంలో రాయబడినట్లుగా నా తండ్రి దేవా వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యాన్ని కూడా నేర్చుకోవడానికి సహాయపడమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ బిడ్డలు దీవించండి. ఇంకా ఏదైనా ఎవరు రాలేదు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.